వెంటనే అప్లోడ్ 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 వెంటనే సావధానంగా విని ముందు విద్యార్థుల మనోగతాలకు అనుగుణంగా ఈ సమస్యని పరిష్కరించడానికి లోకేష్ బాబు గారు కూడా సంసిద్ధులయ్యి యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు మా పరిధి ఏంటో మేము అంతవరకే చేయగలం. మేము ఏపీబీఎస్సీకి ఇప్పుడు రిప్రజెంట్ చేయడానికి సిద్ధపడినాం. ముగ్గురు ఎమ్మెల్సీలు లోకేష్ బాబు గారి సహాయంతో మేము ఏపీబీఎస్సీకి రిప్రజెంట్ చేయడానికి సిద్ధపడ్డాం. ఇప్పుడు అక్కడ శ్రీకాంత్ గారు, రామ్గోపాల్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఏపీబీఎస్సీ ఆఫీస్కి మేము లెటర్ రెడీ తయారు చేసాం. లెటర్లో మా ముగ్గురు సంతకాలు కూడా స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా ఏ అభ్యర్థికి కూడా అన్యాయం జరగకుండా 100కి 100% న్యాయం జరిగేటట్టు మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. మేము కృషి చేస్తున్నాం. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది 100కి 100% నెరవేరుతుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ తరఫున మీ నుంచి మేము కోరుకున్నది ఒకటే సార్. మాకు ఈ రోజు ఈవినింగ్ కూడా ఏపీఎస్సీ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది. దాంట్లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు, రాష్ట్రం తర్వాత సవరిస్తాం, ముందు మెయిన్స్ ఎగ్జామ్ పెడతాం అన్న విధంగా ఏపీఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో వాళ్ళు రాష్ట్రం రిలీజ్ చేశారు. మేము కోరుకున్నది అది కాదు సార్. ముందు రాష్ట్రం క్లియర్ చేయండి, తర్వాత ఎగ్జామ్ పెట్టండి. మా సింగిల్ ఎజెండా ఇదే, దయచేసి అర్థం చేసుకోండి. నేను మళ్ళీ క్లియర్ గా చెప్పానండి. దాని తర్వాత పరిణామాలు చెప్పాను మీకు. నేను ఇప్పుడు మీకు చెప్పేది తాజా పరిణామాలు. దానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్తున్నారు. వెబ్ నోట్ పెట్టిన తర్వాత పరిణామాలే నేను మీకు చెప్పానండి. ఓకేనండి, థ్యాంక్ యూ. అందరూ కూర్చోండి బాబు, కూర్చోండి అన్న. రాష్ట్ర క్లియర్ చేసి పెడితే 92,000 అభ్యర్థుల జీవితాలండి. ఇది మాకు టైం పట్టినా పర్లేదు. దీన్ని న్యాయబద్ధంగా చేసి మళ్ళీ కేసులు అయ్యేలా చేయొద్దండి. గత 5 ఏళ్లుగా 6 ఏళ్లుగా గ్రూప్ 2 కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం. మేము కుటుంబానికి దూరంగా ఉన్నా, సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతూ ఈ రూముల్లో ఎంత కష్టపడి ఉన్నాం. మేము దయించి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఏపీబీఎస్ చర్యని చేతులేస్తే ప్రాధాన్యపడుతున్నామండి. మాకు రాష్ట్రం క్లియర్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టాలి, లేకపోతే మా ప్రాణాలు పోతాయండి. 90,000 అభ్యర్థుల జీవితాలండి. దయించి